హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియో అయితే హోలీ రోజుదనమాట. ముందుగా అందరికీ హ్యాపీ హోలీ. మా యూనిట్లో హోలీ ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో ఈ వీడియోలో అయితే ఉంది. హోలీ సెలబ్రేషన్స్ గురించి అయితే ఒక 1 వీక్ ముందు నుంచి అందరం అనుకుంటూ ఉన్నాము. ఎందుకంటే ఈ ఇయర్ మాకు చాలామందికి అయితే పోస్టింగ్ వస్తుంది అనేసి అంటున్నారు. ఇంకా పోస్టింగ్ వెళ్ళే ముందు లాస్ట్ ఫెస్టివల్ అనేసి లాస్ట్ హోలీ అనేసి గ్రాండ్గా చేసుకుందాం అని అయితే ముందు నుంచి అనుకున్నాము. ఇంకా డ్రెస్సెస్ కూడా ఒక థీమ్ అనేసి అనుకున్నాము. ప్రతి ఇయర్ అయితే హోలీ అంటే చిన్నప్పటి నుంచి ఖరాబ్ అయిపోయిన బట్టలు, పాడైపోయిన బట్టలు, పారేద్దాం అనుకున్న బట్టలు దాచి ఆ రోజు హోలీ ఆడి ఆ బట్టలు అయితే పారేసేవాళ్ళము. ఫస్ట్ టైం ఒక కొత్త డ్రెస్ హోలీకి తీసుకోవడం. మేమైతే వైట్ కలర్ డ్రెస్ అనేసి అందరం అనుకొని టాప్స్ అయితే తెప్పించుకున్నాము. ఇంకా అలాగే మా హస్బెండ్ వాళ్ళకి టీషర్ట్లు, మా పిల్లలకు కూడా వైట్ టీషర్ట్లు తీసుకున్నాము. పొద్దున్నే 9 గంటల వరకు అయితే టిఫిన్లు చేసేసి కొత్త డ్రెస్సులు అయితే వేసుకున్నాము. ఆ వైట్ డ్రెస్సులు చూస్తుంటే పాపం అనిపిస్తుంది. ఫస్ట్ టైం అనమాట వైట్ డ్రెస్సులు హోలీకి వేసుకోవడము. ఇంకా టిఫిన్ చేసిన తర్వాత ఇంట్లో ఉన్న మీ నలుగురం అయితే ఫస్ట్ హోలీ సెలబ్రేట్ చేసుకున్నాము. ఇంకా మా పిల్లలు వాళ్ళ డాడీకి, వాళ్ళ డాడీ వాళ్ళకు హోలీ కలర్స్ అయితే రాస్తున్నారనమాట. ఇంకా మేమిద్దరం కూడా ఇక్కడ ఇంకా తర్వాత కొత్త డ్రెస్సులు కదా, ఎలాగో 4-5 ఫోటోలు, సెల్ఫీలు, చిన్న వీడియోలు కూడా తీసుకున్నాము. ఇంకా ముందు రోజు మధ్యాహ్నం అయితే బయటికి వెళ్ళామన్నమాట. హోలీకి సంబంధించి కలర్స్, పిల్లలకు గన్స్ తీసుకొని రావాలి కదా, అవన్నీ తెచ్చాము. ఇంకా అవి కవర్లోంచి బయటికి తీసి పెట్టారు మా ఆయన. పిల్లలకేమో పిచికారీలు, నెక్స్ట్ కలర్లు కొన్ని మా ఆయనకు, కొన్ని మాకు. ఇంకా అవన్నీ సపరేట్ చేసి మా ఆయన అయితే కలర్స్ తీసుకొని ఆయన ఆఫీస్కి వెళ్ళి అటు నుంచి అటు హోలీ ఆడుతా అన్నారు. ఇంకా మా పిల్లల కోసం అయితే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వచ్చారు కలర్స్ తీసుకొని. ఇంకా వాళ్ళందరికీ నేను కూడా కలర్స్ రాశాను అనమాట. వీళ్ళంతా తెలుగు పిల్లలే అనమాట, మన వాళ్ళే. ఇంకా వాళ్ళందరూ వచ్చారు మా ఇంటికి. వీళ్ళందరిది ఒక సైడ్ అనమాట, మాదేమో కొంచెం పక్క బ్లాక్. వాళ్ళు రాగానే మా పాప అయితే వాళ్ళతో పాటు వెళ్ళిపోయింది. ఇంకా నేను మా బాబు కలర్స్ తీసుకొని వెళ్ళాలి. తనైతే రేఖ అని మా పక్క క్వార్టర్ అనమాట, రాజస్థానీ వాళ్ళు. తనకు కలర్స్ అయితే రాసేసాను. ఇంకా ఇప్పుడైతే మా పక్క క్వార్టర్లోనే ఉన్న తెలుగు అమ్మాయి, ఈ బ్లాక్లో ఉన్న తెలుగు వల్ల మేమిద్దరమే, పూజ. ఇంకా తనకు చిన్న బాబు అనమాట, తనైతే బయటకు ఎక్కువ రాదు, బాబుతోటే సరిపోతుంది. ఇంకా తనకు కూడా హోలీ అయితే కలర్స్ రాసేసాను. ఇంకా తను కూడా నాకు, మా బాబుకి ఇద్దరికి హోలీ కలర్స్ అయితే రాసేసింది. ఇంకా ఇప్పుడు ఇవి వాటర్ బెలూన్స్ అంట, ఇవైతే తీసుకొని వచ్చాము మా పిల్లల కోసమని. అవన్నీ తీసుకొని తెలుగు వాళ్ళు ఉండే బ్లాక్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. హ్యాపీ హోలీ, హ్యాపీ హోలీ. మరి ఇక ఏం కావాలి. రమణ చెప్పు, హ్యాపీ హోలీ. హ్యాపీ హోలీ అక్క, హ్యాపీ హోలీ. హ్యాపీ హోలీ అక్క. ఇక్కడ ఎదురెదురుగా 9 బ్లాక్ 10 బ్లాక్ అని అయితే ఉంటుంది. ఇక్కడ ఎక్కువ చాలామంది తెలుగు వాళ్ళు ఉంటారు. ఇంకా మా ప్రోగ్రామ్ కూడా ఇక్కడే అనమాట. ముందు రోజే అనుకున్నాము 9:30 వరకు అందరం దిగుదాము, టిఫిన్స్ వంట కూడా చేసేసుకొని అని. ఇంకా 9:30 అన్న కాడికి 10 అయిపోయింది. 10 o'clock వరకు అయితే అందరం వచ్చాము, అంతా వంట అంతా చేసుకొని. ఇక్కడ డీజే పెట్టించారు. ఇంకా కొంతమంది రావాలి, వాళ్ళ కోసం అయితే వెయిటింగ్ అనమాట ఇప్పుడు. ఫోటో ఇదంతా మా తెలుగు బ్యాచ్. కొంతమంది ఇంకా చాలామంది రావాలి, వచ్చే వాళ్ళు ఉన్నారు. ఇంకా మేము అనుకున్న థీమ్ ఏంటంటే వైట్ టాప్, రెడ్ లెగ్గిన్, ఇంకా మల్టీ కలర్ చున్నీ లేదంటే రెడ్ చున్నీ. దొరికిన వాళ్ళు ఎవరి దగ్గర ఉన్నది వాళ్ళైతే వేసుకున్నారనమాట. ఇలా అనుకొని మేము వచ్చాము. ఈ డ్రెస్సింగ్ స్టైల్ అయితే చాలా బాగుంది నిజంగా, ఫోటోలు వీడియోల్లో రియల్గా కూడా హోలీకి కరెక్ట్గా సెట్ అయిందనమాట. అందరు రాగానే ఇంకా డీజే అయితే స్టార్ట్ చేసాము. ఇంకా స్టార్ట్ అయిన దగ్గర నుంచి 12:30 వరకు కంటిన్యూస్గా డ్యాన్సులే, పిల్లలు పెద్దలు అందరూ, ఒకవైపు లేడీస్ ఒకవైపు జెంట్స్. మేము డ్యాన్సులు వేస్తుంటే పైనుంచి వేరే ఫ్రెండ్స్ వాళ్ళు అలాగే ఇంకా అందరైతే వీడియోలు తీశారు. ఆ వీడియోలో డ్రెస్సులు అయితే హైలైట్ అయిపోయాయి ఫుల్గా. లుక్ కూడా చాలా బాగుంది. మొత్తం సెలబ్రేషన్స్లో హైలైట్ ఏదైనా ఉందంటే ఆంటీ అంకుల్ వాళ్ళ డ్యాన్సే. లాస్ట్లో వాళ్ళిద్దరు చేశారు, అసలు ఎంత బాగుందో నిజంగా. మన తెలుగు వాళ్ళే
ఒకప్పుడు హీరో హీరోయిన్ ఉంటారు కదా, ఎన్టీఆర్ సావిత్రి, అలా ఉంది జంట అయితే. చాలా బాగా చేశారు. ఇంకా లాస్ట్లో వాళ్ళిద్దరిని రౌండప్ చేసి మేము కూడా ఒక డ్యాన్స్ అయితే వేసాము. చాలా బాగా అనిపించింది. నాకు తెలిసి ఇది వాళ్ళకు ఒక మెమొరీ లాగానే ఉంటుంది, మాకు కూడా అలానే ఉంటుంది. ఇలాంటి యూనిట్లు వాళ్ళైతే చాలా చూసుంటారు. ఇంకా నాకైతే స్పెషల్గా ఇదే ఫస్ట్ అనమాట ఇంత బాగా హోలీ సెలబ్రేట్ చేసుకోవడం. ఇక్కడ మీ ఇష్టం మరి, ఇక్కడ తాగుతాం పట్టండి. ఇంకా హోలీ అంతా అయిపోయిన తర్వాత అందరం కలిసి దగ్గరలో దామోదర్ నది అయితే ఉంది, అక్కడికైతే వెళ్దామని అనుకున్నాము. ఇంకా అందరం అయితే రెడీ అయి ఉన్నాము. మిగతా ఫ్రెండ్స్ కోసం అయితే వెయిటింగ్ అనమాట. ఇంకా వాళ్ళందరూ వచ్చేలోపు బాగా ఎండ అయితే చాలా ఎక్కువగా ఉంది. ఇంకా దాహం వేస్తుంది అనేసి థమ్స్అప్ తెచ్చుకొని అందరం థమ్స్అప్ తాగేసి ఇంకా ఇక్కడికైతే వచ్చాము. కొంచెం ఒక పావుగంట జర్నీ అయితే పట్టింది, 10 నిమిషాలు పావుగంట అట్లా. ఇదే ఆ నది, చాలా బాగుంది అక్కడైతే ప్లేస్ అయితే. మేము ఇంతకుముందు శీతల్పూర్ యూనిట్లో ఉండేవాళ్ళము. ఈ యూనిట్ నుంచి ఒక 1/2 అవర్ జర్నీ ఉంటుంది, అంతే దగ్గరనే అనమాట. 2 వెస్ట్ బెంగాల్లోనే. ఆ శీతల్పూర్ నుంచి ఇక్కడికి వచ్చాము. సేమ్ ఇదే నది అనమాట, అక్కడ కూడా మాకు వాటర్స్ దగ్గరలో ఉంటుంది. అదే నది అక్కడ నుంచి ఇటు సైడ్ వస్తుందంట, మా ఆయన చెప్పారు. ఇంకా అందరం అయితే పిల్లల కోసం బట్టలు తీసుకొని ఇక్కడికి వచ్చాము, కాసేపు ఎంజాయ్ చేస్తారులే అనేసి. ఇంకా జడ్స్ అందరూ ఒకవైపు వెళ్ళిపోయారు, మేమేమో పిల్లల్ని తీసుకొని ఒకవైపు ఉన్నాము. కాసేపు అక్కడ పిల్లలు బాగానే వాటర్లో ఆడుకున్న తర్వాత కొంచెం సేపు ఉండి మళ్ళీ పైకి అయితే వచ్చేసాము. మేము మళ్ళీ బైక్స్ దగ్గరికి వచ్చేసరికి టైం అయితే 3 దాటింది. ఇంకా ఒక్కొక్కరికి అయితే ఫుల్ ఆకలి అవుతుంది. ఇంట్లో అయితే ఫుడ్ ప్రిపేర్ చేసే వచ్చాము. అందరైతే ఫుడ్ ప్రిపేర్ చేశారంట, నేనైతే ఓన్లీ కర్రీ చేసి బియ్యం కడిగి పెట్టేసి వచ్చాను. మళ్ళీ ఇప్పుడు వెళ్ళి వంట చేయాలి, అన్నం వండాలి. టైం అయితే పడుతుంది. అందరికైతే ఫుల్ ఆకలి అవుతుంది. ఇంకా ఎండ అయితే బీభత్సంగా ఉంది. రిటర్న్ అయితే క్వార్టర్స్ దగ్గరికి బయలుదేరాము. ఇక్కడ మధ్యలో అయితే దేవుడి సంబరాలు అంటారు కదా, అలా చేస్తున్నారు. ఇక్కడ ఒకటైతే చిన్నది కృష్ణుని టెంపుల్ అయితే ఉంది. మేము నది దగ్గరికి వెళ్ళే టైంలో అక్కడ పూజలు అయితే చేస్తున్నారు. మేము రిటర్న్ వచ్చేసరికి అదంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకా అవన్నీ చూసుకుంటూ వెళ్ళాము. ఇదండి మా హోలీ సెలబ్రేషన్స్ వీడియో అయితే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, ఎవరికన్నా పంపించాలనుకుంటే షేర్ చేయండి, అండ్ ప్లీజ్ ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.